Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 1.2 integers. Okay, ఇందులో ఫస్ట్ ఇది find each of the following products. మనం ఏం కనుక్కోవాలి, వాటి యొక్క ప్రోడక్ట్స్ని కనుక్కోవాలి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమీ లేకపోతే డిజిట్ ముందు ప్లస్ ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. 3 into 1 3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ 1 into 225 225 1తో అదే ఏం చేసినా అదే వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఒక ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 21 into 30 630. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 316 into 1 316. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం చేసినా జీరోతో జీరో వాల్యూ వస్తుంది. దీనికి ప్లస్ లేదు, మైనస్ లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ 12 11s 132 into 10 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, 9 3s 27 27 6 162. ఓకే, హియర్ సి లెట్ ఇది ఒక్కటి నేర్చుకుంటే మొత్తం వచ్చేస్తుంది. చూడండి, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. ఇక్కడ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ వాల్యూస్. 18 5s 90 19 4s 360. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత వచ్చింది, ప్లస్. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది, మైనస్. 1 2s 2 2 3s 6 6 4s 24. ఈ ఒక్కటి నేర్చుకుంటే మీకు ఏ వాల్యూస్నైనా మీరు చేయగలరు. ఓకే, ఏదైనా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, 3 6 18 18 2s 36 36 into 1 36. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి రాంగ్ పడిపోయింది. -1 ఇంటూ ఇక్కడ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి, అసోసియేట్. చూడండి ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇప్పుడు ఏమైంది, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిలో ఉంది. ఇప్పుడు మనం ఇది ఇటు పక్క ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అనుకుంటాం. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకొని మనం ప్రూవ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఇది కదా. 18 ఎలాగే రాసుకుందాం. 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 మైనస్ 3 7 - 3 ఎంత 4.
ఓకే 18 4s 72. నెక్స్ట్ ఇప్పుడు RHS తీసుకుందాం. RHS ఏంటి? 18 into 7 plus 18 into -3. 18 7s 126 plus 18 3s -54. ఇప్పుడు ఇక ప్లస్ ఇంటూ మైనస్ 126 - 54. 126లో నుంచి 54 తీస్తే 6లో 4 తీస్తే 2, 12లో 5 తీస్తే 7. ఆన్సర్ అంతా 72. అంటే LHS పార్ట్లో 72, RHS పార్ట్లో 72. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇట్స్ వెరిఫై. ఓకే, అంటే దీన్ని మనం వెరిఫై చేసేసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది LHS. -21 అలాగే రాద్దాం, ఇంటూ అలాగే ఇది చూడండి -4 ప్లస్ ఇంటూ మైనస్ -2 మైనస్ ఎడిషన్లో ఉంటే ఏమైంది -10. 4 + 6 10 రాసుకొని మైనస్ పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫస్ట్ 21 × 10 210. LHS ఎంత వచ్చింది? 210 వచ్చింది. ఇప్పుడు RHS చేద్దాం. ఇది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 4s 1 4s 4 2 4s 8 బ్రాకెట్ పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 6 1 6 6 2 6 12. మొత్తం ఏమొచ్చింది 84 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 126. 84కి 126 యాడ్ చేస్తే 6 4 10 ఇంకా 1 ఉంటుంది. 2 8 10 ఒక 1 11 ఇంకా 1 ఉంటుంది. ఈ 1 1 210. ఓకే, RHS ఈజ్ ఈక్వల్ టు 210. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఏమైనా రాయొచ్చు, హెన్స్ ప్రూవ్డ్ అయినా రాయొచ్చు, వెరిఫైడ్ అయినా రాయొచ్చు. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఫర్ ఎనీ ఇంటీజర్ A, వాట్ ఈజ్ -1 × A ఈక్వల్ టు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే నెంబర్ని ఏదో ఒకటి తీసుకుందాం ఇంటీజర్స్. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు, లేకపోతే 0 అయినా అవ్వచ్చు. దాంతో -1తో ఇంటూ చేస్తే ఏమొచ్చింది అని అడిగారు. ఓకే, ఫస్ట్ లెట్ ద ఇంటీజర్ బి 5 తీసుకుందాం. +5 తీసుకుంటే చూడండి, -1 ఇంటూ A అంటే ఎంత? +5 మైనస్ ఇంటూ ప్లస్ -5. ఓకే, -5 వచ్చింది. నెక్స్ట్ లెట్ బి ఇంటీజర్ బి -5 తీసుకుందాం ఈసారి. -1 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +1 ఇంటూ 5. నెక్స్ట్ లెట్ ఇంటీజర్ బి. నేనేం చెప్పాను? పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు అని చెప్పా.
ద ఇంటిజర్ బి 0. -1 into 0 ఏమైంది 0. ద పాసిబుల్ వేస్ ద పాసిబుల్ 3 వేస్ అదేంటి -a +a 0. దేనికైనా మైనస్ వస్తుంది. మైనస్ అంటే ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి -5 వచ్చింది, +5 వచ్చింది, 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో సెకండ్ చూడండి. ఇచ్చిన నెంబర్ని -1తో ఇంటూ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి ఇంటూ చేయాలి. -1 into -22 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 22 22. ఆన్సర్ ఎంత 22. ఇక్కడ చూడండి -1 into ఏం చేయాలి 37 చేయాలి. 1 into 37 37. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -1తో చేసుకుంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఇంటూ 0. 0తో ఏం చేసినా ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ -1 into 5 రైట్ వేరియస్ ప్రొడక్ట్స్ షోయింగ్ సేమ్. ఇలాగే ప్యాటర్న్ రావాలి. మనం ఏం చేయాలి -1 into -1 అంటే 1 అని ప్రూవ్ చేయాలి. ఎలాగో చూద్దాం. చూడండి ఫస్ట్ గివెన్ వాడేమిచ్చాడు -1 into 5 అని. -1 into 5 ఎంత -5. ఇప్పుడు ఏం రాయాలి -1 into 4 రాద్దాం. -1 into 4 4 మైనస్. నెక్స్ట్ -1 into 3 3 into 1 3. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ -1 into 2 మైనస్ ఇంటూ ప్లస్ -2. నెక్స్ట్ -1 into 1 1 into 1 1. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ -1 into 0 -1 into 0 ఏమైంది 0. నెక్స్ట్ -1 into ఇక్కడ 0 కాదు -1 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 1. ఓకే, అర్థమైంది కదా. ఎలా ఇలాగే సేమ్ ప్యాటర్న్ ఫాలో అమ్మన్నాడు. -1 into -1 +1 అని ప్రూవ్ చేయమన్నాడు. హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాసేసి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.